దేవుని నామమున వందనాలన్నా. నా పేరు ఊరైతే నేను చెప్పను, కానీ ఇది నేను గొప్ప అద్భుతమైనటువంటి సాక్ష్యం. ఇది జీవితంలో నేను ఊహించలేనిది, జరగనిది, నా ఊహకు అందని విధానంలో దేవుడు నన్ను ఒక ప్రమాదం నుంచి శుక్రవారం రోజు సాయంత్రం 5 గంటల ఆ ప్రాంతంలో జరిగిన ప్రమాదం గురించి చెప్తున్నాను ఈ సాక్ష్యము. నిజంగా దేవుడు నన్ను ఎలా కాపాడాడు అంటే, నేను ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో చూసినప్పటి నుంచి, మీ గ్రూపులో ప్రేయర్ గ్రూప్లో యాడ్ అయినప్పటి నుంచి చాలా సాక్ష్యాలు వింటున్నాను. తర్వాత 3 గంటలకి 4 గంటలకి ఇలా నేను ప్రేయర్లో కూడా పాల్గొని దేవుణ్ణి స్తుతిస్తున్నాను. అనేకంగా ప్రార్థన విధానాన్ని మార్చుకున్నాను. అయినప్పటికీ ఎక్కడో ఏదో బాధ, వేదన, నాకు తెలియని పరిస్థితిలో నేను సతమతమవుతూ కష్టాలు అనుభవిస్తూనే ఉన్నాను. అయినప్పటికీ దేవుడు నాకు విజయాన్ని అయితే ఇస్తూనే ఉన్నాడు. ఈరోజు ఈ చెప్పబడే ఈ సాక్ష్యం అనేక మంది విని దేవుడు ఇంత గొప్పవాడా అని ఇంకా తెలుసుకోవాలనే ఆశతో నేను సాక్ష్యాన్ని చెప్తున్నానన్నా. ఏంటంటే శుక్రవారం రోజు ఒక ఫంక్షన్కి వెళ్ళేసి అది అటెండ్ అయ్యి చూసుకొని వస్తున్న ప్రాంతంలో నాతో పాటు నా ఫ్రెండ్ అమ్మాయిని కూడా తీసుకొని నేను వెనక కూర్చొని స్కూటీ మీద తీసుకొని వస్తూ ఉన్నానన్నమాట. వెళ్తున్న సమయంలో నాకు ముందు ఒక బైక్ అతను పోల్స్, అంటే ఇనుప పోల్స్ పట్టుకొని ముందు వెళ్తూ ఉన్నారు. నేను స్కూటీ నడుపుతూ వెళ్తున్న సమయంలో వాళ్ళని చూస్తున్నా. ఎందుకు అంటే ముందు కొంచెం నేను మూవ్ అయినా అవి ఆ పోల్స్ వచ్చి నాకు గుచ్చుకుంటాయి. సరే, నేను సైడ్ తీసుకుందామని చూస్తే అది రోడ్డు కాబట్టి బస్సులు, కార్లు వెళ్తున్నాయి. అందుకని నేనేం చేస్తున్నా అంటే దాని ముందే వెళ్తూ ఉన్నాను. ఆ ముందు వెళ్తూ బైక్ని చూస్తున్నాను. ఆ సమయంలో స్పీడ్ బ్రేకర్ అనేది రావడం జరిగింది. ఆ స్పీడ్ బ్రేకర్ని అయితే దాటించాను, కానీ దాని ముందు ఒక 4 గుంతలు ఉన్నాయి. ఆ గుంతల్లో బండి పడడము, ఆ బండి పడినప్పుడు నా వెనక కూర్చున్న అమ్మాయి ఎగిరి ఆ మెయిన్ రోడ్లో పడిపోవడం, నా బండి కొంచెం దూరం అట్లాగే స్కిడ్ అయ్యి ముందుకు వెళ్ళిపోవడం, వెనక్కి వచ్చి చూసే లోపల అమ్మాయి రక్త గాయాలతో మూర్చొచ్చేసి చేతులు పడిపోయేసి దిక్కుతోచని స్థితిలో అజ్ఞాతం అయిపోయింది నా పరిస్థితి. అసలు అంధకారం అయిపోయిందన్న. ఆ పరిస్థితిలో మొదట ఫోన్ చేసింది నేను మీకేను. అన్న ఫోన్ తీయండి ప్రార్థన అని. నాకు కనిపించింది మీరే, కాకపోతే కొన్ని పరిస్థితుల వల్ల మీరు ఫోన్ తీయలేదేమో. వెంటనే నేను ఏ ఫంక్షన్కి అయితే వెళ్ళానో వాళ్ళకి ఫోన్ చేయడము, ఆ జరిగిన ప్రదేశం కూడా హాస్పిటల్కి దగ్గర ప్రాంతంలోనే అన్నమాట. అనేక మంది కూడుకొని అమ్మాయిని నన్ను ఆటో ఎక్కించడము, ఆ రక్త గాయాలతో అమ్మాయిని ఆ పరిస్థితిలో చూస్తున్నప్పుడు అసలు నాకు ఆ అమ్మాయికి ఏమైపోద్దు, ఆ ముందే తండ్రి లేని అమ్మాయి, నేను తీసుకొని వస్తున్నాను, ఏదైనా అయ్యిండుంటే నా పరిస్థితి ఏమై ఉండేది నాకు ఒక్క క్షణం అర్థం కాలేదు. అంధకారం అయిపోయింది నా జీవితం, అజ్ఞాతంలోకి అయిపోయింది. ఆ రక్తపు మడుగుల అమ్మాయిని పట్టుకొని నేను యేసయ్యా కాపాడయ్యా, నువ్వు చేస్తావయ్యా, ఇదొక్క మాట తప్ప ఇంకేది నా నోట రాలేదు. బతిమలాడుకున్నాను, తొందరగా హాస్పిటల్కి తీసుకెళ్ళండి ఆటో అతన్ని. ఒక క్షణము నేను చుట్టుపక్కల వాళ్ళు ఫోన్లు చూస్తున్నారు, చెందుతున్నారు, వీడియోలు తీసుకుంటున్నారు, కొంతమంది హెల్ప్ చేస్తున్నారు. దేవుడు ఆ సమయంలో వెంటనే హాస్పిటల్కి వెళ్ళడము, అమ్మాయికి చూడడము. అయితే దేవుడు చేసిన అద్భుతం ఏంటంటే, ఆ అమ్మాయి కొంచెం హాస్పిటల్కి వెళ్ళే మూమెంట్లో నేను ఎందుకు హాస్పిటల్కి వస్తున్నాను, ఎందుకు తీసుకెళ్తున్నాను అన్నప్పుడు నాకు మనసు బాధేసింది. ఏంటంటే మెంటల్గా అయిపోయిందేమో అని ఎన్నో ఆలోచనలు, ఎక్కడ ఏ గాయమైందో, ఎక్కడ ఏం విరిగిపోయిందో అని. కానీ దేవుని మహిమ, ఒక్క ఎముక అమ్మాయికి విరగలేదు. ప్రాణాపాయ స్థితి నుంచి దేవుడు కాపాడాడు. అంతేకాదు, తలకి 4 కుట్లు పడ్డాయి. 2 చేతులు, మోకాళ్ళు, భుజం దగ్గర గాయాలయ్యాయి. గాయాలతోనే అమ్మాయిని దేవుడు కాపాడాడు. ఆ గాయాలు కూడా దేవుడు స్వస్థపరుస్తున్నాడు. ఇది జరిగి నేటికి 3 దినాలు అవుతుంది.
నిజంగా ప్రార్థన ఫలితము, తెల్లవారుజామున ప్రార్థన ఇది చెప్పాలని ఆశ దేవుడు నా పట్ల లేదా అమ్మాయికి ఏమైనా అయినా జీవితాంతం నా వల్ల ఒక బిడ్డ చనిపోయిందని, నా వెనక కూర్చున్న అమ్మాయికి ఈ పరిస్థితి ఏర్పడిందని జీవితాంతం నేను పడాల్సిన నిందల్ని దేవుడు తప్పించాడు. అంతేకాదు మొదటగా ఆ అమ్మాయికి ఏ ఆపద లేకుండా దేవుడు సురక్షితంగా కాపాడాడు, రక్షించాడు. అనేక మంది డాక్టర్ల చేత దేవుడే వచ్చి దూతల ద్వారా పట్టుకొని స్వస్థపరిచి తర్వాత రాత్రి 10 గంటల్లో మరలా వాళ్ళు స్కాన్ తీయాలన్నప్పుడు ఎక్కడో భయం, ఏంది యేసయ్య స్కాన్ అంటున్నారు అనేసి బాధపడినప్పుడు ఆ స్కాన్‌లో కూడా దేవుడు మంచి అద్భుతం ఇచ్చాడు. నా తల్లిదండ్రులు నేను ఎంతో కుమిలిపోయాము. దేవుడు ఆ సమయంలో ఎంత గొప్ప దేవుడు, సజీవుడైన దేవుడు నా పక్షానే ఉండి ఎంత మేలు చేశాడు. ఇది 10 మంది తెలుసుకోవాలి. దేవుని యొక్క అద్భుతాలు తెలుసుకోవాలని నేను సాక్ష్యం చెప్తున్నాను. దానికోసం అన్నా నేను మీకు ఫోన్ కూడా చేశాను. అయినప్పటికీ మీకున్నటువంటి సమయాన్ని బట్టి, మీరు బిజీని బట్టి తీయలేకపోయారు. అయినా నాకు దేవుడు చేసిన ఈ గొప్ప మేలు ఎంతో. కానీ అది యాక్సిడెంట్ జరిగినా నేను ఇంటికి వచ్చి కోలుకోలేని పరిస్థితి. సంపూర్ణ రాత్రి టైంలో నేను 12 వరకు ఉండి దేవుణ్ణి స్తుతించాను. ఆ సమయంలో ఉదయాన్నే ఆ అమ్మాయికి ఫోన్ చేసి ఏమ్మా ఎలా ఉంది అంటే, అక్క నాకు గాయాలు వాపు కూడా కొంచెం తగ్గింది, నేను బాగున్నాను, నువ్వు టెన్షన్ పడొద్దని మెసేజ్ కూడా చేసింది. కాబట్టి దేవుడు చేసిన గొప్ప మేలుకి ఒక అమ్మాయికి ఆ పరిస్థితి నాకు వచ్చినప్పుడు నేను ఎదుర్కొన్నటువంటి పరిస్థితిలో దేవుడు తప్ప, దేవుడు కొంతమంది మనుషుల ద్వారా తెలియని మనుషుల ద్వారా నాకు సహాయపడినందుకు దేవునికి వందనాలు. ఈ సాక్ష్యం తెలుసుకొని ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి నమ్మాలి, పూర్తిగా విశ్వసించాలి, దేవుని వైపు జీవించాలని కోరుకుంటున్నాను.